నామినేషన్లు వేయడానికి గల కారణం ఏంటి? నామినేషన్ ద్వారా ఏ అంశాలు మీరు ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చెప్పబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పోటీ చేయడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జరగలేదు కాబట్టి తన సొంత కవిత్వంతో తను మంత్రులతో చర్చించకుండా న్యాయ నిపుణులతో చర్చించకుండా చేసిన వర్గీకరణ వల్ల ఈరోజు 58 కులాలు రిజర్వేషన్ లేకుండా పోయాయి. ముఖ్యంగా గ్రూప్ 3లో ఉన్నటువంటి 26 కులాలకు రిజర్వేషన్ లేకుండా పోవడం వల్ల ఈ 6 నెలల్లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో అది మొత్తం కూడా ఈ సామాజిక వర్గానికి ఒక ఉద్యోగాలు లేకుండా పోయాయి, విద్యావకాశాలు లేకుండా పోయాయి, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. కాబట్టి మా నిరసనని ప్రజాస్వామికంగా మేము ఈ యొక్క ప్రజలకు తెలియజెప్పాలి, పార్టీలకు తెలియజెప్పాలి, ముఖ్యంగా ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలి అనే ఆలోచనతో ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మేము నామినేషన్లు వేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మా యొక్క సామాజిక వర్గానికి మొన్న ఆర్టీసీ డిపార్ట్మెంట్లో 1000 పోస్టులు ఉంటే గ్రూప్ 1లో ఉన్నటువంటి వాళ్ళకి 31 పోస్టులు వస్తే గ్రూప్ 2లో ఉన్నటువంటి వాళ్ళకు 80 పోస్టులు వస్తే మా సామాజిక వర్గానికి 28 పోస్టులు వచ్చినాయి. అంటే ఈరోజు రోస్టర్లో కూడా అన్యాయం జరిగింది. ఓసీల కన్నా మేము ఎక్కువ అభివృద్ధి చెందిన వాళ్ళమా, బీసీల కన్నా ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కన్నా ఎక్కువ అభివృద్ధి చెందినామని ఈరోజు మా తెలంగాణలో ఉన్నటువంటి మా సామాజిక వర్గం భావిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనతో మేమందరం చర్చించి మనకు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనువిప్పు కలగాలంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టాన్ని సవరించాలి, 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు ఇవ్వాలి, అదేవిధంగా మాకు 2% రిజర్వేషన్ ఇవ్వాలని ముఖ్యంగా ఆయనకు తెలియజెప్పడానికే ఈ ఎలక్షన్లో మేము పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా 7 డివిజన్లో మొత్తం మా తెలంగాణ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రకాల ప్రచారానికి ముందుకెళ్తూ ఉన్నాం. మా ప్రజలని కన్విన్స్ చేస్తాం, మా ప్రజలకు అర్థం చేస్తాం. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 20 నెలల్లో బీసీల రిజర్వేషన్ ఫెయిల్ అయిపోయింది. అదేవిధంగా రైతుల భూములు గుంజుకుంటే ఈరోజు రైతులు నామినేషన్ వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎస్సీలలో గ్రూప్లో ఉన్న మా గ్రూప్ 3లో మాల సామాజిక వర్గం వేస్తూ ఉంది. ఎవరండి రైతులు ఈరోజు రోడ్ల మీద నిలబడే పరిస్థితి ఉంది. అంటే అన్ని రంగాలలో ఈ ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయాడు. ఈ ముఖ్యమంత్రికి అవగాహన లేదు, ఈ ముఖ్యమంత్రికి పరిపాలన చేత కాదు అనే ఆలోచనతో ఉండి ఈరోజు మేమందరం కూడా మా మాల సంఘాల చేసి నామినేషన్లు వేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నీకు ఈ ఆలోచన ఉంటే నువ్వు జ్ఞానవంతుడివి అయితే దీని మీద చర్చించడానికి నువ్వు సిద్ధమా అని చెప్పి వాళ్ళ పీసీసీ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టడమే ప్రధాన లక్ష్యంగా మేము పనిచేయబోతున్నామని చెప్పేసి అని మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వందలాది మంది దాదాపుగా మేము అనుకున్నాం 300 మందికి తగ్గకుండా నామినేషన్లు వేయాలని అనుకున్నాం. ఎందుకంటే మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేమందరం కూడా మా ప్రజల్లో మేము వెళ్ళాలంటే మా నిరసన తెలియాలంటే తప్పకుండా 300 అన్నక్కడ దాదాపు 50 అన్న వేద్దామనే ఆలోచనతో మేమందరం మా యొక్క మాల సంఘాల జేఏసీ సభ్యులం, అదేవిధంగా మాతో సహకరించిన మా వాళ్ళందరి ద్వారా ఈరోజు ఒక 50 వరకు మేము చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా మాకు జరిగిన అన్యాయాన్ని, మేము నష్టపోతున్న విధానాన్ని, మాకున్నటువంటి బాధను వ్యక్తపరచడానికి మేము ఇదొక నిరసన రూపంగా ఈ యొక్క బ్యాలెట్కు సంబంధించిన ఎలక్షన్స్ కాబట్టి తప్పకుండా మా యొక్క అంశం చర్చ జరగాలి, మాకు అన్యాయం జరుగుతూ ఉంది అనే ఆలోచనతో మేము నామినేషన్ల పర్వాన్ని మేము కొనసాగిస్తా పోతా ఉన్నాం. నామినేషన్ల తర్వాత ఈరోజు ఈవినింగ్ వరకు మా నామినేషన్లు అయిపోతాయి. రేపటి ఎల్లుండి కూడా మా మాల సంఘాల జేఏసీ జిల్లాలో ఉన్నటువంటి మా వాళ్ళందరితో చర్చించి 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లు ఉన్నటువంటి మాల సామాజిక వర్గంతో పాటు ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను కూడా కలిసి మాకు అన్యాయం చేసినటువంటి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు ఆ అభ్యర్థిని ఓడగొట్టాలని కూడా ప్రచారం చేయబోతా ఉన్నాం. దాని ప్రణాళిక మళ్ళీ మీకు మీడియా ముఖంగా తెలియజేస్తామని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మాల మంత్రులుగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కానీ, అదేవిధంగా ఈరోజు వర్గీకరణ తర్వాత అయినటువంటి మంత్రి వివేక్ గారు కానీ, వీళ్ళపైన గురుతరమైన బాధ్యత ఉంది. మీకు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మేము ముందే చెప్పాం వర్గీకరణ జరుగుతూ ఉంది, మీరు మన రిజర్వేషన్ శాతాన్ని మన వాట ప్రకారం మనం తీసుకోండి, రోస్టర్లో కూడా మనకు అన్యాయం జరగకుండా చూడండి అని చెప్తే
వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వల్ల ఈరోజు మా కమ్యూనిటీ రిజర్వేషన్ కోల్పోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేరా, ఎంపీలారా, అదేవిధంగా మంత్రులారా, మీరు కమ్యూనిటీ పైన ప్రేమ లేదు, మీ కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేరు. ఇప్పటికైనా మేము పెట్టేటువంటి డిమాండ్స్ని, మా సామాజిక వర్గానికి రావాల్సిన అవకాశాలని మీరు ముఖ్యమంత్రిలో చర్చించకపోతే మిమ్మల్ని జిల్లాలలో కూడా మాల సామాజిక వర్గం వ్యతిరేకిస్తుంది, తిరగనివ్వదని కూడా వాళ్ళకు చెప్పదలుచుకున్నాం. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఈ సామాజిక వర్గంలో పుట్టినమని, మీరు మా బిడ్డలకు అన్యాయం జరుగుతుందని మీరు ఒకసారి చర్చించుకొని మీ ముఖ్యమంత్రితో మాట్లాడి మాకు న్యాయం చేయాలని చెప్పేసి వారికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.